ధనవంతులు అవ్వటానికి అదృష్ట సంకేతాలేంటో తెలుసుకుందాం. పూజా కొబ్బరికాయ కుళ్ళిపోవటం, పూజా ఫలం కింద పడటం, కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకు రావటం, ఇంటి మీద పక్షి ఒక రొట్టె ముక్క కిందకు పడవేయటం, దీపం నుండి చప్పుడు రావటం, ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు, అలాగే బయట నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు కనిపించటం, కుంకుమ పెట్టుకున్నప్పుడు కింద పడటం, పొద్దున కర్మచారి పనిచేస్తూ కనిపించడం, నెమలి నాట్యం చేస్తుండగా కనిపించటం, నల్లచీమలు ఇంట్లోకి రావటం, కొబ్బరికాయల పువ్వు వెళ్ళటం, పువ్వు రావటం, ఇటువంటివన్నీ శుభసూచికాలే. ఐశ్వర్య ప్రాప్తికి ఇంట్లో ఉండవలసిన వస్తువులేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవి ఉండాలి. అవేంటో తెలుసుకుందాం, చూద్దాం. రోలు రోకలిని విడివిడిగా ఉంచకూడదు, ఒకటిగా ఉంచాలి. బియ్యం చెరిగే చాటలు ఒకటి ఉండకూడదు, 2 ఉండాలి. ఇల్లు ఊడ్చే చీపురును ఎప్పుడూ ఈశాన్య మూలకు పెట్టకూడదు,